మనకిక్కడ పెద్ద జబ్బు ఏమిటంటే ఈ దేశంలో కులం. ముందు పుట్టగానే ఆ కులం వాళ్ళకి ఏమీ రాదా, ఇది పెద్ద కామెంట్ ఇక్కడ. ఓ కులం వాడికి అన్నీ వచ్చేస్తాయా, ఇంకో కులం వాడికి రాకుండా పోతే ఎంత దౌర్భాగ్యమైన ఆలోచన అండి అసలు ఇది. మన సంస్కృతిలో ఎక్కడా లేదే, వేదం శాస్త్రంలో ఎక్కడా లేదే కులాన్ని గురించి అంత ప్రాధాన్యం ఇవ్వమని. పూర్వకాలంలో ఎక్కడైనా కులం అంటే కుటుంబం అమ్మ, గురుకులం, రఘుకులం. రఘుకులం అంటే రఘు వంశం, గురుకులం అంటే గురువు గారి ఇల్లు. క్యాస్ట్ కాదండి, క్యాస్ట్ అనే దరిద్రబద్ధం ఒకటి లాగారు ఇక్కడ. మనకి ఇక్కడ విచిత్రం ఏంటంటే పుట్టుకతోనే కొంతమందికి అన్నీ వచ్చేస్తాయండి. పలానా కులం అండి, ఆడే ఎంత పడినా రాదండి అని దిక్కుమాలిన పోలికలను చెప్తారు. అదేమిటమ్మా, ఇవాళ విద్యార్థుల్లో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, అందరికీ అన్నీ వస్తున్నాయి. దయచేసి వెర్రి వ్యాఖ్యానాలు విరమించుకోవాలండి. అందరికీ అన్నీ వస్తాయి, అందరికీ అన్నీ వస్తాయి, కష్టపడితే అన్నీ వస్తాయి. ఈ కులం అనే పిశాచాన్ని భారతదేశం మొత్తం నుంచి పంపించగలిగితే మళ్ళీ మనం అద్భుతమైన విశ్వగురు స్థానాన్ని మనం పొందగలం.